లెనిన్ మూవీ రివ్యూ. ఆఫ్టర్ 3 years తర్వాత అక్కినేని అఖిల్ గారు అయితే ఈ రోజు అయితే లెనిన్ అనే మూవీతో అయితే వచ్చేసారు. ఈ మూవీ మీద మూవీ టీమ్ గానీ ప్రొడ్యూసర్స్ గానీ చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నారు, ఖచ్చితంగా హిట్ అయిద్దని చెప్పేసి. సో మూవీ చూస్తాం అయితే జరిగింది. మూవీ చూసిన తర్వాత నాకేమొచ్చింది, నాకైతే మూవీ చాలా బాగా నచ్చిందండి. మరి అంత బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, మరి అంత యావరేజ్ అని కూడా చెప్పలేము. ఇంకా ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేటట్టయితే ఈ మూవీ అనేది 1980s మధ్య టైంలో జరిగింది. ఒక రివెంజ్ డ్రామా, లైక్ మహాభారతం రెఫరెన్స్ తీసుకొని అయిన వాళ్ళే సొంత వాళ్ళే మోసం చేస్తే ఎలా ఉండిద్ది అని చెప్పి ఒక మంచి నీట్ గా లవ్ స్టోరీని అయితే డైరెక్టర్ మురళీ కిషోర్ గారు అయితే రాసుకున్నారు. చాలా బాగా రాసుకున్నారు, సాధించింది చెప్పి నేను అనుకుంటున్నాను. మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ వచ్చి మాట్లాడుకునేటికి మూవీలో మెయిన్ పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్ అండి. తమన్ గారు మ్యూజిక్ అయితే చాలా బాగా కొట్టారు. ప్రతి ఒక్క చోట బీజిఎం అయితే చాలా బాగుంది. మెయిన్ పాజిటివ్ వచ్చేప్పటికి నేను ఇదే అనుకుంటున్నాను. నెక్స్ట్ అఖిల్ గారు అయితే చాలా ఇంప్రూవ్ అయ్యారండి. మేజర్ గా ఒక సీక్వెన్స్ దగ్గర చివరి 40 minutes అయితే అఖిల్ గారు అయితే నట విశ్వరూపం అయితే చూపించారు. చాలా బాగా నటించారు. అండ్ మెయిన్ వన్ ఆఫ్ ద బిగ్ పాజిటివ్ వచ్చేప్పటికి ఈ మూవీలో భాగ్యశ్రీ గోర్సే గారు ఆఫ్టర్ శ్రీలీలా గారి రిప్లేస్ చేసిన తర్వాత మూవీ టీం అనేది ఒక మంచి డెసిషన్ తీసుకుందని చెప్పి నేను అనుకున్నాను. లుక్స్ తో గానీ యాక్టింగ్ తో గానీ చాలా బాగా ఇంప్రెస్ చేశారు ఈ మూవీలో అయితే. మూవీలో స్క్రీన్ ప్లే అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్ అండి. మీకు చివరి 40 minutes వచ్చేప్పటికి వచ్చేదాకా విలన్ ఎవరో తెలియదు. మనం ట్రైలర్ చూసేసి ఒక కథ అనుకుంటాం, కానీ మీరు దాన్ని కన్వీనియంట్ అవడానికి చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒకరిని విలన్ అనుకుంటాం, కానీ చివరికి వచ్చేపాటికి మనల్ని ఆ స్క్రీన్ ప్లే తో కన్ఫ్యూజన్ లో అయితే ఖచ్చితంగా పడేశారు డైరెక్టర్ గారు అయితే. దాంట్లో అయితే సక్సెస్ఫుల్ అయ్యారు. బిగ్గెస్ట్ క్రెడిట్స్ ఎవరికి ఇవ్వాలంటే శివాజీ గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఈ అఖిల్ గారు అయితే ప్రీ క్లైమాక్స్ ముందు ఒక సీన్ వచ్చిందండి, చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఎమోషనల్ గా అయితే మీరు చాలా బాగా కనెక్ట్ అవుతారు ఆ సీన్స్ కి అయితే. ఇంకా మెయిన్ గా ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేప్పటికి కామెడీ యాంగిల్. మీరు కామెడీ యాంగిల్ అయితే అసలు ఆశించమాకండి. టూ మెనీ ఆఫ్ కమెడియన్ యాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళనైతే సరిగ్గా వాడుకోలేదని చెప్పి నేను అంటాను. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ లో మెయిన్ థీమ్ వచ్చే దాకా మీకు కొంచెం లాగ్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ ద ప్రీ ఇంటర్వెల్ నుంచి అయితే మూవీ అయితే మొమెంటం స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి సెకండ్ హాఫ్ సో గుడ్, చాలా బాగా రాసుకున్నారు. ఈ మూవీలో మరో నెగిటివ్ వచ్చేపాటికి ఏంటంటే ఒక విలేజ్ ఉంటది, ఒక ఆర్టిఫిషియల్ విలేజ్. మీకు మొత్తం అసలు విలేజ్ లాగా అనిపించదు. సెట్స్ మాత్రం సెట్ పీసెస్ అని మీకు క్లారిటీగా కనిపించేస్తాయి. మొత్తం ఆర్టిఫిషియల్ గా ఉన్నటువంటిది. ఇది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ మూవీలో వచ్చేపాటి. అండ్ వన్ ఆఫ్ ద నెగిటివ్ వచ్చేపాటికి మూవీలో కన్వీనియంట్ రైటింగ్ అనేది చాలా ఉంటది. చాలా సీన్స్ దగ్గర మూవీ లిబర్టీ అనేది మీకు కొంచెం ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది. కానీ మూవీ అయితే ఓవరాల్ గా మిమ్మల్ని అయితే ఖచ్చితంగా సాటిస్ఫై చేసింది. మీరు పెట్టిన టికెట్ రేట్ కి అయితే ఖచ్చితంగా మూవీ అయితే సాటిస్ఫై అయితే ఖచ్చితంగా చేసింది. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ అవుట్ ఆఫ్ ద 5 నేనైతే 2.5 ఇస్తాను. ఫైనల్లీ అయ్యగారు అయితే ఖచ్చితంగా హిట్ కొట్టేశారు.